ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: కామ్యకర్మములు నిషిద్ధములుగా గల కర్మములకి మోక్షవాసన కలగదు. ఇది ఈశ్వర అనుగ్రహం వలననే కలగవలేను అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. నిత్య జీవితంలో శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడము, లేకపోతే కనురెప్పలు మూయడము వంటి కర్మలు సాధారణంగా అసంకల్పితంగా జరుగుతూ ఉంటాయి. ఆకలి తీర్చుకోవడానికి భోజనం చేయడము, లేకపోతే దాహం తీర్చుకోవడానికి నీరు త్రాగడము, నిద్రపోవడము, ఇటువంటి మొదలైన కర్మలు జీవితాన్ని నిలబెట్టడానికి అవసరము. వీటి వలన మానవాళికి ఎటువంటి మంచి చెడు జరగవు. కామ్యకర్మలు అంటే కేవలం వ్యక్తిగత లాభం కోసం చేసేటివి. అంటే కోరికలను సాధించడానికి చేసే కర్మలను కామ్యకర్మలు అంటారు. ఏ కార్యాలను చేస్తే వ్యక్తి స్వర్గాది పైలోకాలకు వెళ్తాడు అని ఆ కోరికలతో చేసేటువంటి కర్మలే కామ్యకర్మలు అని చెప్తున్నారు. ఇంకా నిషిద్ధ కర్మలు వస్తేనక, నిషిద్ధ కర్మలు కొన్ని పూజా ప్రక్రియలలో నిషిద్ధ కర్మలు ఉంటాయి. అలాగే గృహంలో కూడా ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని కూడా కొన్ని వాస్తు కర్మలు కూడా ఉంటాయి. అలాగే దేవతా విగ్రహాలు, దాంట్లో కూడా ఒక నిషిద్ధ కర్మలు ఉంటాయి. అంటే బొటన వేలు కన్నా పెద్దగా ఉండరాదని, లేకపోతే రుద్రాక్షలు ధరించేవారు ఉల్లి వెల్లుల్లి పదార్థాలు తినకూడదని, అలాగే స్త్రీలకు కొన్ని నిషిద్ధ కర్మలు, అలాగే పురుషులకు కొన్ని నిషిద్ధ కర్మలు, అలా అని కొన్ని శాస్త్రంలో చెప్పబడ్డాయి. కానీ ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, కామ్యకర్మలకి నిషిద్ధములుగా గల కర్మలకి మోక్షవాసన కలగదు. ఇది ఈశ్వర అనుగ్రహం వలన కలుగుతుంది అని ఇక్కడ భగవాన్ అంటున్నాడు. అంటే సాధన అనేది సాధన యొక్క ప్రథమ దశలో మనకి మోక్షం కావాలని, లేకపోతే ముముక్తి కావాలని ఒక తపన చాలా అవసరం. ఇది మహాశక్తివంతమైనది కూడా. అంటే మోక్షం కావాలని అనే తపన ఎంత తీవ్రంగా ఉంటే అంతగా సాధకుడు అక్కడ ధ్యానాది నియమాలతో మనస్సును ఏకాగ్రం చేస్తూ ఉంటాడు. ఇది కూడా తన జీవుడి వల్ల కాదు, అంటేనక అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహంలోనే ఆ మోక్షవాసన కూడా కలుగుతుందని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అయితే ఈ సాధన అనేది ఒక దశకు చేరిన తర్వాత ఈ మోక్షం అనేది కూడా బంధమై మనోబుద్ధులను బంధిస్తుందని ఇక్కడ మహర్షి హెచ్చరిస్తున్నారు. ముక్తిని కోరుతున్నాడు అనంటే ఇంకా అక్కడ ఆత్మానుభవం లేనట్టే. అంటే ఇంకా అహంకారంగా అతను మిగిలి ఉన్నట్లే. అహంకారం ఉన్నంతసేపే ఈ విషయ ప్రపంచము కనపడతా ఉంటుంది. అంటే అక్కడ విషయ సంబంధంగా పరస్పర ఆధారంగా ఈ ద్వైతమైన సర్వ జగత్తు కనపడతా ఉంటుంది. అహంకారంతో ముక్తిని కోరే సాధకుడు అహంకార స్వభావానికి అనుగుణంగా ఆత్మను కూడా ఒక విషయంగా దర్శించాలనుకుంటాడు. ఈ సంగతి మన గురువుగారు చాలాసార్లు సత్సంగంలో చెప్పడం జరిగింది. ఆత్మ తనకంటే భిన్నంగా ఉందని తనకు తెలియకుండానే అతను భ్రమపడుతూ ఉంటాడు. ఆత్మ గురించి మనం ధ్యానించవచ్చు, కానీ ధ్యాన ఫలం మాత్రము ఆత్మానుభవమే. ఆ అనుభవంలో అనుభవించే వ్యక్తి, అనుభవింపబడే ప్రపంచము అవి వేరుగా ఉండవు అని ఇక్కడ మన గురువుగారు చెప్తూ ఉంటారు. ఆత్మానుభవం రావడం అంటే తాను ఆత్మగా ఉండటమే. స్వప్నాన్ని చూసేవాడు జాగ్రత్తావస్థలోకి రాగానే అక్కడ జాగృతుడే అవుతాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. కామ్య కర్మములు నిషిద్ధములుగా గల కర్మములకి మోక్షవాసన కలగదు. ఇది ఈశ్వరానుగ్రహం వలననే కలుగవలేను. అంటే ఏంటమ్మా?
కామ్యకర్మములు అంటే వ్యక్తిగత కోరికలు తీర్చుకునే కర్మలకు వలన కానీ, నిషిద్ధముగా అంటేనక ఆహ్, పూజ చేయకూడదు గురువుగారు. అసలు చేయకూడనివి తెలియకూడనివి. హ్మ్. నిషేధించాలి. అంటే ఇక్కడ ఏంటంటే దేహాత్మ బుద్ధి జనించినప్పుడు హ్మ్. కోరికలు కూడా దాంతో పాటు ఉంటాయి. హ్మ్. ఆ కోరికల్లో విపరీత కోరికలు కూడా ఉంటాయి. హ్మ్. గురువుగారు. ఆ విపరీతమైనవి రెండో కేటగిరీ అది. నిషిద్ధ కర్మలు. హ్మ్. అంటే అది నువ్వు చెయ్యకూడదు. గురువుగారు. హ్మ్. ఇక్కడ కోరికలతో కూడుకుని నువ్వు చేసే కర్మలు, ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ముక్తి కావాలని చెప్పి ఎందరో యజ్ఞాలు, యాగాలు, యాత్రలు మునుగుతూ హ్మ్. తేరట వెళ్తూ హ్మ్. మంచిదే అది, హ్మ్. సత్కర్మే. హ్మ్. కానీ అది కామ్యకర్మ. ఒక కోరికతో చేస్తున్నావు నువ్వు. హ్మ్. అవి నీ ఆత్మ సాక్షాత్కారానికి హ్మ్. పని రావని చెప్పటం. గురువుగారు. హ్మ్. కర్మల వల్ల స్వరూప జ్ఞానము కలుగదు అని చెప్పటం ఇందులో విశేషం. హ్మ్. సామాన్యంగా ఏమనుకుంటారు, నాకు ఆత్మ తెలియాలంటే నేను ఏం చేయమంటారు. హ్మ్. ఏం చేసినా గానీ అది ప్రకాశించదు, ఒక్క అనుగ్రహం చేత అని చెప్పటం. గురువుగారు. హ్మ్. కానీ జీవుడు అట్లా ఆగడు. హ్మ్. కోరికతో హ్మ్. నాకు ఇది ప్రాప్తం అవుతుంది, నేను ఈ పని చేస్తాను, హ్మ్. మంచిది, హ్మ్. కోరికతో కూడిన మంచి పనులు చేస్తున్నాడు ఇక్కడ, హ్మ్. చెడు పని కాదు. హ్మ్. అంటే ఇక్కడ చెడు కావాలనుకున్నా, మంచి కావాలనుకున్న కోరిక అది. అవును గురువుగారు. హ్మ్. అంటే మంచి చెడు అన్న భావనతో హ్మ్. నీవు చేసినప్పుడు హ్మ్. అది మోక్ష వాసనకి దారి తీయదు అని చెప్పడం. హ్మ్. వాసనని ఎందుకు అంటారు? అది కోరికే. కోరికే. హ్మ్. గురువుగారు. అమ్మా, గురువుగారు. హ్మ్. సందర్భంలో ఆదిశంకరులు సాధనా చతుష్టయంలో హ్మ్. మోక్షత్వము అనేటువంటి మాట వాడారు. హ్మ్. వైరాగ్యంతో పాటు హ్మ్. ముముక్షత్వం అంటే మోక్షమందు ఆసక్తి, అది కోరికే, హ్మ్. అది సద్వాసనే. గురువుగారు. హ్మ్. కానీ రమణ మహర్షుల వారు అది కూడా నీకెందుకు, హ్మ్. నీవే అదైనప్పుడు, హ్మ్. అందుకని ఈ విధంగా చెబుతున్నారు ఇక్కడ. హ్మ్. కోరటం ఏంటి, నాకు ఆత్మప్రాప్తి కావాలని, హ్మ్. అది గురువుగారు. కూడా అవరోధమేను హ్మ్. అని చెప్పటం. మరి ఇప్పుడు ఇక్కడ అంటే ఈ మహాకుంభమేళలో జరిగేది గురువుగారు. అక్కడ అమ్మా, ఆ! ఇది మంచివునా చెడువునా అని నిర్ణయించేది అహంకారమే. హ్మ్. కర్మల చేత ఆత్మ ప్రకాశించదు అని తేలిపోతుంది. మరి హ్మ్. ఎందుకు చేస్తున్నారు ఈ కోటాను కోట్ల మంది? హ్మ్. 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 వాళ్ళ వాళ్ళ వాసన ప్రభావం చేత చేస్తున్నారు, ఎవరైనా కానీ. హ్మ్. Is it not? గురువుగారు. అవునవును. హ్మ్. ఈ రోజు మంచి అని, అవును గురువుగారు. హ్మ్. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని, హ్మ్. బలాన్ చోట వెళ్ళి ఇది చేస్తే ఇంకేదో వస్తుందని, హ్మ్. ఇవన్నీ కూడా కామ్యకర్మలు. హ్మ్. ఆత్మస్థితికి కర్మ ఫలితాలకి సంబంధం ఉండదప్ప. హ్మ్. ఇవి భావనలు అంతవరకు. ఇది చెయ్యాలా వద్దా, మానాలా వద్దా ఎవరు చెబుతారు?
ఉమ్, అమ్మా. గురుగారు. అయినా కొన్ని కోట్ల మంది వస్తున్నారు. ఉమ్, ఎందుకు వస్తున్నారు? వాళ్ళ కోరిక వల్ల కోరికల వల్ల. వస్తున్నారు. ఉమ్, కానీ ఉమ్, రావటం మంచిదని చెడు అని చెప్పడానికి మనం ఎవరు ఉమ్, ఆలోచించి. గురుగారు. అవును. కాబట్టి ఇది చేస్తే ఏదో అవుతుంది, ఇది మానితే ఏదో అవుతుంది ఉమ్, అంటే కామ్యకర్మ నిషిద్ధ కర్మను. నిషిద్ధం. ఉమ్, అహంకారం ఉన్నంత వరకు, వ్యక్తిత్వం ఉన్నంత వరకు ఉమ్, కర్మ ఎట్టిదైనా ఉమ్, అది ముక్తి వాసనకి దారి తీయదు అని చెప్పడం. ఉమ్. ముక్తిని వాసనని ఎందుకు అంటున్నారు? అదే వాసన ఆ, అహంకారం. ముక్తి వాసన, ఉమ్, ముక్తి వాసనని కోరుతున్నారు ఇక్కడ. ఉమ్, గురుగారు. మళ్ళీ చదువు. అంటే మహర్షి కూడా అంటున్నారు కదా, అంటే ప్రారంభ దశలో సాధకుడికి ఒక మోక్షంపై ఒక తీవ్రమైన కోరిక, ఆర్తి ఉండవలెను. నిజమే, మోక్షం అంటే తెలియదుగా. ఉమ్, మోక్షం అంటే తెలియదు. బంధుతో కష్టమా? గురుగారు. మోక్షం అంటే బయట నుంచి వచ్చేదా? తెలియదు. మోక్షం అంటే కొత్తగా పొందేదా? ఉమ్, అన్నా మోక్షం అన్నా, కైవల్యం అన్నా, ఉమ్, లిబరేషన్ అన్నా అదేదో ఫారిన్ ఎలిమెంట్ కింద తీసుకుంటున్నాడు. ఇప్పుడు లేనిది కొత్తగా వస్తుంది, ఉమ్, నేను అనుభవిస్తాను. ఉమ్, నిజం. గురుగారు. అవును. వాటిని పక్కకు పెట్టి ముందు నీవెవరికి తెలిపోని. ఉమ్, నిజంగా గనక అహంకారం ఉంటే, ఉమ్, అది సత్యమైతే, కొత్తగా రావాల్సింది కనుక ఉంటే ముక్త స్థితి ఉమ్, నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఉమ్, నీ ఉనికి ప్రశ్నార్థకమై కూర్చుంది ఇక్కడ. ఉమ్, స్టార్టింగ్ లో ఏమని చెప్పారు? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుంటావు. ఉమ్, నేనంటే వ్యక్తినని, నేనంటే కర్తనని, ఉమ్. నేనంటే ఈ దేహమే నేనని. అవును గురుగారు. అక్కడ స్టార్ట్ అవుతుంది అంతా. ఉమ్, అందుకనే ఇన్ని భేదాలు, విభేదాలు, మతాలు, మార్గాలు ఏర్పడ్డాయి. అందుకే ఓ సందర్భంలో ఏమంటారు మహర్షి, నువ్వు ఒక మతాన్ని నమ్మితే ఇంకో మతాన్ని ఖండించడం అవును గురుగారు. జరుగుతుంది. సత్యము మతానికి అతీతమైంది. ఏ మార్గానికి సూచించదు అది. మార్గం ఏంటన్నారు మహర్షి? మార్గం అంటే ఏంటి? కొంతకాలం తర్వాత వచ్చేదనేగా, ప్రయాణం చేసినగా. కొత్తగా వచ్చేదైతే అది పోతుందిగా. ఇట్స్ ఏ లాజికల్ కంక్లూజన్ ఇది, అంతకంటే ఏం లేదు. అవును గురుగారు. నీవు పుట్టక ముందు ఉండాలి, పుట్టాక ఉండాలి, నీవు గతించినా ఉండాలి. అది సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది చెప్పారు గురుగారు. ఎందుకు చేస్తున్నారు అన్నదానికి ఎవరికి కంక్లూజనే తప్ప ఎవరు దాన్ని చెప్పలేరు. అవును గురుగారు. ఒకసారి మెల్లిగా చదువు. కామ్య కర్మములు నిషిద్ధములుగా గల కర్మములకి మోక్షవాసన కలగదు. ఇది ఈశ్వరానుగ్రహం వలననే కలగవలేను. చివరిది బాగా అర్థమైందిగా. గురుగారు. ఈశ్వర అనుగ్రహము అంటే ఆత్మ యొక్క అనుగ్రహం. ఆత్మ అనుగ్రహం అంటే గురువు అనుగ్రహం. గురువు అనుగ్రహము అంటే
ఏదైతే సత్యస్థితి ఉన్నదో, ఏదైతే ఉच्चतर శక్తి ఉన్నదో, దాని అనుగ్రహం చేతనే హ్మ్. అది ప్రకాశించినప్పుడు హ్మ్. ఆయా బంధాలు తొలగిపోతాయే తప్ప నీవు కర్మలు చేయటం వల్ల కాదు అని స్పష్టం చేయటం. హ్మ్. నాచికేతుడు అడిగినప్పుడు కూడా హ్మ్. ఆ అదేమిటి ప్రశ్నోపనిషత్తు. ఆ కఠోపనిషత్తులో. కఠోపనిషత్తు. హ్మ్. కఠోపనిషత్తు అడిగాడుగా. హ్మ్. అవునండి. యమధర్మరాజు ఏమన్నాడు? ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుంది. నీ కర్మల వల్ల కాదు, సాధన వల్ల కాదు. హ్మ్. మరి ఇంత స్పష్టం చేశారుగా. అయినా నువ్వు కర్మలు మానుతున్నావా? హ్మ్. కామ్య కర్మలు చేస్తున్నావుగా. ఆ! గురువుగారు. హ్మ్. ఏదో పొందాలి, ఏదో రావాలి. హ్మ్. Is it not? హ్మ్. గురువుగారు, చెప్పమ్మా. ఇక్కడ అంటే కర్మలు కూడా మీరు ప్రోగ్రామ్‌లో ఉంటేనే చేస్తాము అన్నారు కదా! ఈ ప్రోగ్రామ్ మీకు రావడానికి ఎవరిని? Who are you first తెలుసుకోవాలి. ఓకే. ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చింది? నువ్వు కర్త అనుకుంటున్నావు. నువ్వు కర్తవి ఆ! కాదు. నేను ఆ! జీవుని నేడు ఆ! దేహంతో గుర్తుపట్టింది. అందుకని ఆ! ఇప్పుడు ప్రాణం అన్నాడు, జననం అన్నారు, మరణం అన్నారు. ఇదంతా మాయలో చెప్పే ఒక సిద్ధాంతం. హుహు. అసలు నీకు పుట్టుక లేదని చెప్తున్నాను తెలుసుకోమంటుంటే నేను ఆ! పుట్టలేదు గురువుగారు. అది ముక్త స్థితి. నువ్వు ఎంతసేపటికి ప్రోగ్రామ్ పట్టుకుంటున్నావు. దీన్ని అనుభవించాలి, ఇది సుఖమైన హ్మ్. సుఖం అని యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్ దట్ కర్మ ఈస్ దేర్ ఆల్వేస్. ఓకే. కర్మ ఉంటే కర్మ ఉంటుందమ్మా. ఆ! గురువుగారు. అది సత్యము కాదు. అది శంకరులు ఏమన్నారు? దేహం నాహం, దేవుడు కాదు. కోహం, నీవెవరివి? ఉన్న సత్యానికి అంతవరకు. అవును గురువుగారు. చాలా అంటే ఇక్కడ వాసనలు ఇప్పుడు అది మోక్షం కోరుకోవడం కూడా వాసనేనా గురువుగారు? అంతేగా మరి. హ్మ్. ఎందుకు కోరాలి? నువ్వు అదేనప్పుడు నీ ఇంట్లో ఒక వస్తువు లేకపోతే కోరుకుంటావు. ఉన్న వస్తువులు మళ్ళీ కోరుకుంటావా? లేదు. లేదా ఎట్లా చెప్తావు? ఇంట్లో ఉంది కాబట్టి. కాబట్టి అవును. నీవే ఆత్మపై ఉన్నప్పుడు హ్మ్. నీకు తెలియకపోవచ్చు. కోరటం ఏంటి? లేనిది కోరుతావు, అవును. ఉన్నది కోరుతారు ఎవరన్నా? లేదు. కాబట్టి నేను అంటే ఆత్మ, నేను అంటే జ్ఞానం. అంటే హ్మ్. మనసు అర్థం కాదు, అహం స్ఫురణ. ఆ గురువు. ఆ గురువుగారు. ఉన్నానన్న జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యము. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? నేనంటే దేహమని, దేహం. నాకు ఒక కర్తృత్వం ఉందని, సంసారం ఉందని, బాధ్యత ఉందని అనుకుంటున్నావుగా. మా గురువుగారు. ఎప్పుడైతే నువ్వు కర్తవ్యం అనుకున్నావో కర్మ వెంటాడుతుంది. అవునండి. లేకపోతే కర్మ ఎవరికి, జన్మ ఎవరికి? విచారించు. ఆ గురువుగారు. ఏమైనా ఆ! నిజానికి కర్మ లేదు, జన్మ లేదు. హ్మ్. నిజానికి అంటే విత్ రిఫరెన్స్ రియాలిటీ. అవునండి. నువ్వు ఎంతసేపటికి దేహత్వబుద్ధితో చూస్తున్నావు. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా ఇల్లు, నా వాళ్ళు హ్మ్. అంటున్నావు. కాసేపు నిద్రపోతే ఏమైంది? ఈ దేహం, ఈ దేహం ఎంతలే సంసారం అవును. ఉంది అక్కడ. లేదు. ఆదిశంకరులు ఇదే మాట అంటారు. దేహం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. కాబట్టి ఒక్క అనుగ్రహము చేతనే నీలో మార్పు తీసుకొస్తుంది, నీలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, నీలో చింత విహీనం తీసుకొస్తుంది, నిన్ను మట్టు పెట్టి అది ప్రకాశిస్తుంది. దానికి నువ్వు సిద్ధమైతేనే
విచారించు. చాలా మంది ఏమనుకుంటారు, వ్యక్తిత్వం అట్టి వ్యక్తులతో ఆత్మ దర్శించవచ్చని. ఇంపాసిబుల్. నా అనుభవం ఎంతో దీనిదైనా ఏమనిపించదు. మరి వచ్చినటువంటి ఆత్మజ్ఞానం ఇంతకుముందు ఉంది కదా, కొత్తగా రాలే. కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది. జీవుడు ఎక్కడ ఉండడు. కరెక్టే గురుగారు. నువ్వు కరెక్ట్ ఉన్నావంటే మాట విని అంటున్నావు, సత్యం తెలిసి కాదు. గురుగారు. అర్థమైందా? అవునండి. కాబట్టి ఈ మాయ అంతా కూడా, ద్వైతం అంతా కూడా మానసిక ధోరణి తప్ప మరొకటి కాదు. నువ్వు అడగచ్చు, మనస్సు వేరు ఆత్మ వేరు అని. కాదు, ఒకటే. అంటే అలా కనపడుతుంది. తాడు పాముగా కనపడుతుంది. ఆత్మ జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? ఆత్మకి కనపడదు. అది కనపడుతుంది. ఇది ఒక అభాస కాంతి. అభాసం అంటే స్వయం ప్రకాశము లేనిది. గతంలో చెప్పాను కదా, ఉంటుంది. లైట్ ఉంటుంది. ఆ మసక చీకట్లో పొరపాటు పడ్డావు. ఒకసారి సూటిగా మహర్షిని అడిగారు, జగత్తు ఉండి నశించింది అసలు లేదా అని. అసలు లేదు బొమ్మన్నాడు. అసలు లేదు బొమ్మగానే నీకేమనిపిస్తుంది? నా దేహం లేదంటావేంటి, జగత్తు లేదంటావేంటి అని అంటావా లేదా? కాబట్టి విచారించు. అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది, అవిచారం వల్ల నీకు ఆనందం కలుగుతుంది. విచారించటం లేదు. నిద్ర లేవంగానే నీవు దేహత్వ బుద్ధితో, వ్యక్తిత్వంతో, కర్తృత్వంతో నాది నాది అనుకుంటూ వెళుతున్నావా లేదా? ఇందాక ప్రోగ్రాం ప్రకారం ఆలోచన వస్తున్నది అంటేనే ప్రోగ్రామ్ ఆపరేట్ అయినట్టు. ఆలోచన రాలేదంటే ప్రోగ్రామ్ లేనట్టు. అర్థమైంది గురువుగారు. అందుకని ఏమంటారు, కర్త ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది, జన్మ ఉంటే బంధం ఉంటుంది, బంధం ఉంటే మళ్ళీ మోక్షం ఉండాలి, తప్పదు. అవునండి. ఇదంతా మాయలో చెప్పుకునే మాటలు. గురువుగారు. ఆదిశంకరుడు ఒక మాట అంటాడు, ఆత్మజ్ఞానము బోధించేది కాదు, అనుభవయోగ్యం. ఎవరికి? అది ఆత్మకే, జీవుడికి కాదు. అవును గురువుగారు. నువ్వు అనొచ్చు, ఆత్మకి అనుభవం అయితే నాకేంటని. నువ్వు అదే కాబట్టి నేను అంటున్నాను, నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను. ఈ నేనెవరు? జ్ఞానము. ఓకే, అర్థమైంది. ఏమైనా రఘువీర్, చాలా సంతోషం నిన్ను చూడటం. ఇది ఇప్పుడే జాయిన్ అయ్యానండి. అదే అండి, మెయిన్ నిద్దట్లో ఉన్న స్థితిలో ఉండాలంటే ఇంకేమి పట్టినట్టు. ఇంకా మనం అలా ఒక కళ్ళజోడికి రికార్డింగ్ ఉండదు కదా, అలాగా ఉండాలి. నీవు ఉండటం కాదు, ఆల్రెడీ ఉన్నావు. ఉన్నాను. కాకపోతే ఇంద్రియాలు ఉంటే ఉన్నాయి, దేహం ఉంటే ఉన్నది. అక్కడ పరిగెత్తడం దేనికి? ఒక వ్యక్తిత్వ భావంలో ఉండకూడదు. ఉండకూడదని అనుకోవటం కాదు, వ్యక్తిత్వమే లేదని గ్రహించాలి. వ్యక్తిత్వం ఉందేమో చూడమంటారు. నేను ఎవరిని ఏమిటి? నువ్వు దేహం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఏది కాదు. ఏది కాకపోతే నువ్వెవరివి? నువ్వు జ్ఞానాన్ని చెప్పు. శంకరులు ఏమన్నారు? దేహం నాహం, దేహం నువ్వు కాదు. కోహం నువ్వెవరివి?
సోహం ఏదైతే ఉందో అది నువ్వు. ఉన్నది ఏమిటి? ఉన్నది జ్ఞానం, ఉన్నది అహంస్ఫురణ, ఉన్నది తురీయము అని శంకరులు సూచించారు. అంతవరకే. ఏ గురువు అందించండి ఆయన ఆత్మజ్ఞానం. ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు జీవుడు జగత్తు ఈశ్వరులు ఎగిరిపోతారు, ఉండరు. ఇది నా అనుభవం. నా అనుభవం అంటే ఆత్మ అనుభవం, శక్తిగా కాదు. అదే ఇక్కడ సందేహం ఏంటంటే చెప్పు నాయనా, చెప్పు. ఆ ఆ అనుభవం వచ్చాక ఇంట్లో భార్య పిల్లలకి వాళ్ళకి చేయాల్సిన పనులు చేయలేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తున్నావా? అదా నువ్వు అదే నా ఆశ. ఇప్పుడు శక్తి కూడా శక్తి చెల్లుతుంది. అంతే నువ్వు ఒక పనిముట్టిని. అంతే. ఇప్పుడు కూడా నాకు వర్క్ ఉండి పక్క రూమ్ కి వచ్చాను. మా పిల్లోడేమో ఫోన్ చూస్తున్నాడు బాగా. ఆడి కళ్ళు ఎక్కడ పడవుతాయని మళ్ళీ తీసుకుని కంగారు పడిపోయి కూడా నాయన భావనలు బాగుంది. ఇప్పుడు కూడా నీవు చెయ్యటం లేదు. ఆహా జడమైన దేహం నడవగలదా? జడమైన మనస్సు లేదు చూడగలదా? లేదు జడమైన ఇంద్రియాలు పనిచేయగలవా? ఆలోచించు. లేదు. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అదే ఆత్మ ఈ పని చేస్తుంది, నువ్వు కాదని చెప్పదు. అదే కానీ నువ్వు కర్తవ్యం చేస్తున్నాడు అనుకుంటున్నావు. నువ్వేమి అదే చేయలేవు. అనుకుంటా. అదే అన్ని నువ్వు విచారణ చేయాలి. ఎవరు చేస్తున్నారు? ఆ, నాది శరీరము, నాది సంసారం అని అనుకుంటున్నావుగా. అవును. అనుకునే ఉన్నాడేమో చూడు. లేదు. లేడు. కాసేపు నిద్రపోతే నీ సంసారం ఏమైంది? నీ దేహం లేదు. ఏమైంది? జగత్తు ఏమైంది? నీ బాధ్యతలు ఏమైనా మరి? ఏమీ లేదు. మరి నిద్రలో ఉన్నది నీ సహజత్వేగా. అవును. అందుకని నీవు ఇది కాదు కాదని తీసి పారేశారు ఆదిశంకరులు కూడా. అవును. అన్నమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు, ఏది కాదు. ఏది నువ్వు కాదనలేవు, అది నీ స్వరూపం పప్పన్నాడు. అంతకంటే ఏం సూచిస్తారు? ఎందరో మహాపురుషులు వచ్చారు ఈ మాయలోకి. ఏ ఒక్కరు కొండకి ఆత్మజ్ఞానం ఇవ్వరు ఆయన. ఇవ్వరు. ఎందుకని? అది ఒకటే ఉంటుంది. ఒకదానికి ఇచ్చుకోలేదు. అవునవును. శక్తి లేదు. లేదు. ఇక్కడ నువ్వు అన్యత్వం చూస్తున్నావు. అవును. దేహాత్మ బుద్ధితో దేహమన్యం, సంసారమన్యం, అంతా అన్యంగా కనబడుతుంది. అవును. అంతా ఎంత ట్రై చేసినా ఇది పోవట్లేదండి. కష్టం. ఉంటేగా పోయేటానికి. సరే, అది ఉంటే పోతుంది. మీ దృష్టిలో లేదండి. అంటే మీరు మీరు డైరెక్ట్ ఉంచదు. నీకు నాకు వ్యవస్థ లేదు. మీరు చంద్రుడి దగ్గర నుండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మాకేమో భూమి మీద ఈ కర్తృత్వ భావన అసలు చాలా కష్టంగా ఉంది. అది ఉంటే చూడమంటున్నాడు. చేతనే అవును. రమణర్షికైనా, శంకరునికైనా, జీసస్ క్రైస్ట్ కైనా అనుభవం చేతనే అది ప్రకాశం. బై యువర్ ఎఫర్ట్ నీలో మార్పు తీసుకొస్తుంది. కనుక నీవు చెయ్యాలన్నా మానాలన్నా నీ చేతుల్లో లేదు. అవును. కరెక్ట్. ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటా నెక్స్ట్ పావు గంటలో మారిపోతాయి ప్లాన్. ప్లానింగ్ చేసుకునేది లోపల చేస్తున్నావు. అనుకుంటా చేస్తున్నానని లేదు అసలు. ఒక మాట అంటారు మహర్షులు వారు, ఏ పని మీదనైతే నువ్వు వచ్చావో అది పనికి తీరుతుంది, నీకు ఇష్టం ఉందా లేకుండా. అవునవును. పరమేశ్వరుడు జీవులని వారి వారి కర్మానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అంటే ఆత్మ, ఆత్మ అంటే ఉత్తర శక్తి, అంటే జ్ఞానము, అది నడిపిస్తుంది. మనం అదే అయ్యి ఉన్నాం. మనం కాదు, నేను అదే ఉన్నాను.
అంటే ఇప్పుడు మీరందరూ నా కల్లో వాళ్ళు అనుకోవాలంటే. మీరు నేను అనేది మాయ మాటలు. అంతే. ఉన్నది ఒకటే నేను. అదే. ఆ నేను ఒకటే అహంకారం వస్తుంది. దానికి ఇతరులు కనపడతారు కళ్ళు కనిపించినట్టు, అదే. లేకపోతే కనపడరు. ఇప్పుడు కలగంటావు కదా, కల సత్యం అది కాదుగా. కాదు. ఎట్లా తెలిసింది కల సత్యం కాదని? నేను మెలకు వచ్చాక తెలుసు. ఆ మెలకు అంటేనే ఆత్మస్థితి ఇక్కడ. అదే. నిజమైన వెలుకువ, నిజమైన పుట్టుక నేనుగా ఉన్న ఆత్మస్థితి అనుగ్రహం చేత ప్రకాశిస్తేనే తప్ప జాగ్రత్త స్వప్న సుషుప్తుల అసత్యం అని తెలియదు. ఇది రెండో కళ అయితే. 3 కళ్ళే. జాగ్రత్త సుషుప్తులు 3 కళ్ళే. అంతేనా? ఓకే. 3 అసత్యములు. అసలు జీవుడికే లేదు. అంతే. ఇప్పుడు అసత్యం ఎందుకైతే కలగానే అసత్యం కాబట్టి. అవును. అక్కడ మనస్సుతో చూస్తున్నాడు, జాగ్రత్త అవస్థలో చూస్తున్నాడు. అవును. స్థూల దేహం, సూక్ష్మ. చూచే నేను ద్రష్ట మాత్రమే సత్యం. ఇప్పుడు నువ్వు దేహంతో గుర్తుతో నేను చూస్తున్నాను అంటున్నావు. నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను ఖర్చు పెడుతున్నాను అంటున్నావుగా. ఆ నేను ఉందేమో చూడమంటారు. ఒక్క నేనే ఉంది. ఉన్నదని అనుకోవడం కాదు, అది ప్రకృతి తీరిపోతుంది. తర్వాత అనుకోవటం ఏం లేదు. కనిపిస్తుంది. కనపడతాయి, జగత్తు కనపడుతుంది, సంసారం కనపడుతుంది. కాకపోతే మీరు చెప్పారు ఫ్యాన్ కట్టే. అంతేగా మనకి తిరుగుతూ ఉంటుంది కొంతసేపు. ఇక్కడ 17వ సంవత్సరంలో మహర్షికి ఆత్మానుభవం మరణానుభవం అయిన తర్వాత 1950 దాకా వెంటనే పోవచ్చుకున్నాయికి ప్రారంభం. అదే పాయింట్. కర్మ ఉన్నంత దేహం ఉంటుంది. దేహం ఉన్నా లేకపోయినా ఆయనకు వచ్చిన ఇబ్బంది లేదు. నిర్వాణ స్థితి అన్నా కూడా ఇదేనండి. అంతేగా లిబరేషన్ అన్నా, నిర్వాణం అన్నా, ముక్తి అన్నా, జీవన్ముక్తి అన్నా అన్ని మాయలు చెప్పుకునే మాటలు ఇవన్నీ. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు ఉండవు ఉండవు. ఒక బుక్ లో ఎక్కడ చదివానండి, బారసాలప్పుడు చెవిలో మన పేరు చదువుతారు, చనిపోయినప్పుడు కూడా చెవిలో మన పేరు చదువుతారు, అప్పుడు మన పలకము ఈ స్థితిలో కూడా అలాగే ఉండాలంటారు. అసలు ఇవన్నీ కథల రూపేణ ఎంత చెప్పినా నేను పుట్టలేదని తెలుసుకోమంటే మరణం ఏంటి? అంతే, పుట్టలేదు. జనన మరణానికి అతీతమైంది. సరే. పుట్టుక నీ పుట్టుక కాదు నాయన. అదే పుట్టలేదు. నేను పుట్టలేదని తెలుసుకోవటమే ఈ జీవిత పరమార్థి. అదే ముక్త స్థితి. అదే ఇంకా కర్త భావన ఇంకా లేనేలేదు. తెలుసుకోవటం మనసుతో కాదు, ఉండటం. నోయింగ్ అన్నా, బీయింగ్ అన్నా, ఎక్స్పీరియన్స్ అన్నా ఒక్క అనుగ్రహం చేతనే వస్తుంది. ఇంకా పుట్టుక లేకపోతే కర్త లేదు, కర్త భావన లేదు నాయన. ఇప్పుడు పుట్టకం లేదు. ఎప్పుడైనా నీ దేహం చెప్పింది అది పుట్టినట్టు నువ్వు చెప్తున్నావు దేహం నాదని. సంసారం నాది. సంసారం నీ ఆలోచన, పుట్టుక ఆలోచన. దేహం చెప్పటంలా చెప్తున్నాను. ఓకే, చాలా ధన్యవాదాలు. ఆందోళన పడుతూ అదే అండి, ఏ పని మీద వచ్చామో అది జరిగి తీరుతుంది. అదే అండి, మంచి అయినా చెడు అయినా ఈశ్వర ప్రసాదంగా తీసుకో, ఇబ్బంది ఉండదు. సరే అండి. ప్రస్తుతం కాయ స్టేజ్ లో ఉన్నాను, పండవ్వాలి మీ అనుగ్రహం. ఆ అనుగ్రహం లోపలే ఉంది. సరే అండి.
వేస్ట్. ఓకే. చాలా సంతోషం. చాలా సంతోషం. అమ్మా ఇంకేమైనా ఉందా సరోజ? ఇంకేం లేదు గురువు గారు, అర్థమైంది. మొదలు పెట్టద్దు. అర్థమైంది గురువు గారు. కర్మ లేదు, జన్మ లేదు. ఉంది కదా అంటూ యు ఆర్ టేకింగ్ ఆత్మబుద్ధితో కర్మ చేస్తూ ఉంటాం గురువు గారు. దేహం నాది అనుకుంటేనే కర్మ మొదలవుతుంది. నా గురువు గారు. ఇద్దరు లావంగానే చేసేది కర్మలు. ఆ గురువు గారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇవాళ స్టేటస్ లో? కామ్య కర్మలు, నిష్కామ కర్మలు రాదు, ఒక అనుగ్రహమే. మా గురువు గారు. కర్మ ఫలితం కింద నీ ఆత్మ ప్రకాశించదు అని స్పష్టం చేస్తున్నారు. నా గురువు గారు. మీరు చెప్పారు కదా గురుగారు, ఆలోచనలు ఉన్నా కూడా అనుగ్రహం ఉంటే అది ప్రకాశిస్తుంది అన్నారు కదా మీరు. అవునమ్మా, ఇప్పుడు ఆలోచనకి సంబంధం లేదుగా. అవునండి. తెర మీద బొమ్మలు పడ్డా పడకపోయినా తెరకేమైనా ఇబ్బందే లేదు. ఇట్లాగే ఇక్కడ కూడా అంతే. ఓకే. ఆలోచిస్తే ఆత్మ ఉండదని, ఆలోచించకపోతే ఉంటుంది అనుకోవడం. ఎందుకని ఆలోచించేవాడే లేడు అక్కడ. కరెక్ట్ గురువు గారు. ఉనికి లేదు అసలు. గురువు గారు. అయ్యా శ్రీనివాసరావు గారు, ఏమన్నా ఉంటే చెప్పండి, 2 నిమిషాలు. అదృశ్య లోపల ఏం చేస్తారు చెప్పడానికి? అంతా మౌనమే, ఊరక ఉండటమే. ఏమా పద్మజ ఇంకేమన్నా ఉందా? లేదు గురుగారు. ఆ? ఇంకేం లేదు గురుగారు. అంటే ఆలోచన లేక ఉండడమే కదా గురుగారు. అమ్మా అది కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే. అవును. చెప్పింది రోజా, ఆలోచన లేకుండా ఉండటం కూడా నీ ప్రోగ్రామ్, ఆలోచించడం కూడా నీ ప్రోగ్రామ్. అవును గురుగారు. కర్త ఉంటే టు థింక్ నాట్ టు థింక్ వస్తుంది. థింకింగ్ కి నాట్ థింకింగ్ కి బియాండ్ ఉంటుంది ఆత్మస్థితి. థింకింగ్ చేయనంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుందని, థింకింగ్ చేస్తే ప్రకాశించదని కాదు. అవును గురుగారు, దాని చేతిలో లేదు. థింకర్ చూడపోతే వాడు లేడు. లేడన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? అనుగ్రహంతో తెలుస్తుంది. అవును గురుగారు. చాలా తేలిగ్గా నిద్రపోతున్నావుగా. ఆలోచనతో నిద్రపోతున్నావా? లేదే. దేహాత్మ బుద్ధిని, సంసారాన్ని, జగత్తుని వదిలిపెట్టి అలాగే వెళ్తున్నావా లేదా? ఎందుకు వెళ్తున్నావు? అది నీ సహజత్వం కాబట్టి. అవును. ఏ ప్రయత్నం లేకనే నువ్వు వెళ్తున్నావు అక్కడికి. అవును గురుగారు. ఎటువంటి ప్రయత్నం లేకుండా. అవును, ఎటువంటి ప్రయత్నం లేకుండా నిద్రపోతున్నాను. ప్రయత్నం ఆలోచన బాగా వచ్చినప్పుడు సతమతమవుతావు. అవును. ఆలోచన ఉంటే నిద్ర పట్టదు గురువు గారు. నిద్ర రాదు. ఆలోచన లేకపోతేనే ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్ళిపోతాం. ఎందుకని వెళ్ళిపోవడం కాదు, నీ సహజ స్థితి ఉంది. గురువు గారు, సహజ స్థితికి నువ్వు వెళ్ళటం కాదు, సహజ గురువు గారు. ఆలోచన ఉన్నా లేకపోయినా నేను ఉన్నానన్న దానికే ఇబ్బంది లేదు. అవును, ఆలోచన ఉండడం అసహజ స్థితి, ఎందుకని నిద్ర పట్టదు. నిద్ర అనుకుంటున్నావు, వ్యక్తిత్వం అనుకుంటున్నావు నువ్వు. గురువు గారు. గురువు గారు, ఆలోచనతో, వ్యక్తిత్వంతో నేనేదో నిద్రపోతున్నాను అనుకుంటావు, కుదరదు. ఎట్లా? గురువు గారు, నువ్వు నిద్ర ముంచుకొస్తుంది అనుకుంటున్నావు. నిద్ర ముంచుకోవడం కాదు, నీ సహజ స్థితి దిగిపోతుంది. ఓకే.
ఏమా గురువు గారు అర్థమైంది. చెప్పాలంటే సూక్ష్మంగా నీ దృష్టి మూలానికి వెళుతుంది, అందుకే విహీనం అవుతావు. నీ దృష్టి అంటే జ్ఞానము, గురువు గారు. సాపేక్ష జ్ఞానము పూర్ణ జ్ఞానం వైపుకి వెళ్ళిపోతుంది. కానీ మనం నేర్చుకుంటున్నాం. ఓకే గురువు గారు, గాట్ ఇట్. చూచే నేను తన మూలానికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు నీకేమి తెలియదు, సంసారము జగత్తు. అవునండి. ఈ మూడు అవస్థలు కూడా అసత్యాలు పాయింట్ అది. గురువు గారు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా అసత్యములు, నిరాధారములు, బ్రహ్మజనితములు. గురువు గారు, ఇది అసత్యమని ఎందుకు ఒప్పుకోము? కర్తృత్వం వల్ల, బాధ్యత వల్ల, బంధం వల్ల, దేహం మీద అభిమానం వల్ల. దేహం పోతే నాకైతే ఏమవుతుంది అనుకుంటున్నావు? ఏమీ కాదు, అందరికీ సద్గతి. ఉన్నదే ఏకైక సత్యము, ఉన్నదే తురీయము, లేనిది అవస్థాత్రయము. గురువు గారు, నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. ఇట్ కెనాట్ బి అదర్వైజ్. గురువు గారు, కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇది పోతే ఏమవుతుందో అని. పోవడానికి ఇది లేదు. అవును గురువు గారు, అర్థమైంది గురువు గారు. చింతావిహీనం. నీ ప్రోగ్రామ్ లో ఉంటే వస్తావు. ఆత్మజ్ఞానం నీ ప్రోగ్రామ్ లో ఉండదు. అవును గురువు గారు చెప్పారు. అందుకని ఇందా చెప్పాను, వ్యక్తిగత ఉండవు తల్లి. కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు, ఓన్లీ అనుగ్రహమే. దట్స్ ఆల్. అనుగ్రహం అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటేనే హయ్యర్ పవర్. ఇప్పుడు కూడా ఈ సృష్టిని మొత్తాన్ని నడిపించేది అదే. ఎవరిని ఏ విధంగా నడిపించాలి వాడి ప్రోగ్రాం ప్రకారం చెప్పావు ఇందాక. అట్లా ఎవరెవరికి ఏ సంబంధము లేదు, నువ్వు క్రియేట్ చేసుకుంటావు. అవును గురువు గారు, కరెక్ట్. నిద్రపోతే నీ బంధాలు ఏమైనాయి? మొత్తం తెగిపోయింది. అసలు దేహమే లేదు గురువు గారు, నిద్రపోతే దేహమే తెలియదు. దేవుడు తెలియదు, అహంకారం అదృశ్యమైపోయింది అక్కడ. అవును, పూర్తి రాహిత్యమైంది, నష్టం కాలేదు నిద్రలో. అవును, కానీ అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు ఇది నష్టమైపోతుంది, గ్రంథి తెగిపోతుంది, అనుకుంటదు. నాదే మాట ఉంటాడు. అదే మహర్షి చెప్పింది, మీరు చేతికి వచ్చిన వరాన్ని తగ్గించుకోలేరా అంటే చెప్పేవాళ్ళు ఏడుకోమన్నాడు. అది నీకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది, చెప్పేవాడు ఉండడు. అవునండి. దేహం మీద అభిమానం ఉండదు, సంసారం మీద బంధం ఉండదు, ఇది కావాలని ఇది వద్దని ఉండదు, అట్లా ఉంటుంది. అర్థమైంది గురువు.